హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫైనల్లీ చాలా పెద్ద హ్యాపీ మూమెంట్ అనమాట. సెల్ఫ్గా నాకు నేను కార్ గిఫ్ట్ ఇచ్చుకున్నాను. సో అందుకే మీకు కూడా చూపించేద్దామని చెప్పి అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఎందుకంటే సెల్ఫ్గా నేను గిఫ్ట్ ఇచ్చుకోవడం చాలా తక్కువ ఉంటుంది. మనం సెల్ఫ్కి గిఫ్ట్స్ అనేసరికి వేరే వాళ్ళకి ఇవ్వటమే తప్ప మనకు మనం ముందేంటంటే మనకు మనం ఇచ్చుకుంటే సెల్ఫ్ గిఫ్ట్ చాలా హ్యాపీ మూమెంటే వేరండి. అది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నాకు కొన్ని సేవింగ్స్ ఉంటే చాలా రోజుల నుంచి కొంచెం పక్కన పెట్టుకున్నాను. సరే గోల్డ్ తీసుకుందామా లేదంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తుంటే ఎందుకు నాకు నేను ఒక కార్ గిఫ్ట్ ఇచ్చుకుంటే బెటర్ కదా, నాకు వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళ హస్బెండ్ ఇవ్వాలి, లేదంటే పిల్లలు ఇవ్వాలి, అలా ఎక్స్పెక్ట్ కాకుండా మనం ఏంటంటే నాకు నేను ఇవ్వాలనుకున్నానైతే ఇంకా మనసులో అనుకొని ఇంకా తీసేసుకున్నాను అనమాట. అసలు జస్ట్ వితిన్ 2-3 డేస్లో నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు సేవింగ్స్ అని చెప్పి గోల్డే ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇది నాకు నేను సెల్ఫ్గా ఒక కార్ గిఫ్ట్ ఇచ్చుకోవటం అనేది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అండి. అది ఇక్కడైతే మొత్తం ప్రొసీజర్ అయితే ఇంకా మొత్తం ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువ లేడీస్ ఏంటంటే కొన్ని డబ్బులు దాచిపెట్టుకొని పక్కన పెట్టుకొని ఇవి బట్టలు అని చెప్పి లేదంటే అలా అని తెచ్చుకుంటుంటాం. అలా కాకుండా మనకి ఇలా ఇష్టంగా ఒక గిఫ్ట్స్ ఇచ్చుకోవటం కూడా అంటే గోల్డ్ కూడా మనకి సెల్ఫ్ గిఫ్టేని అనుకోండి, అలా అనట్లేదు. అదేంటంటే ఫ్యామిలీ మీద మొత్తం మీద అలా ఒక అసెట్ అయిపోతుంది. ఇలా మనకి ఇలా వెహికల్స్ కానీ వేరే ఏదైనా సరే ఇలా గిఫ్ట్ ఇచ్చుకోవటం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఫైనల్లీ నా కార్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఎలా ఉంది ఏంటన్నది అయితే నాకు కామెంట్లో అయితే చెప్పడం అసలు మర్చిపోవద్దు. నాకు ఏ రేటింగ్ ఇస్తారన్నది కూడా నాకు కామెంట్లో చెప్పండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలా గిఫ్ట్ ఇచ్చుకోవటం అనేది. మీరు కూడా నాకు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. చూసేయండి, నా కార్ అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇంకా కార్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న మూమెంట్సే కదండి, ఇలాంటివి లైఫ్లో గుర్తుండిపోతాయని చెప్పి నేను కూడా ఇక్కడ వీడియో తీసేసుకొని అయితే మీకు కూడా చూపించేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ అండి.